హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జయలక్ష్మిస్ ఫ్యాషన్. ఈరోజు వచ్చేసి నేను మీకు పైప్ బ్లౌజ్కి వెనకాల థ్రెడ్స్ పెడతారు కదండి, ఆ థ్రెడ్స్కి క్లాత్ ఎలా తిప్పాలో మీకు చూపిస్తాను. థ్రెడ్స్ ఎలా పెట్టాలో ఇదిగోండి ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్రాస్గా ఉన్న క్లాత్ తీసుకోవాలండి. కరెక్ట్గా ఇగో ఒక వన్ ఇంచు అలా పెట్టేసుకొని సాఫ్గా కట్ చేసుకోవాలండి. క్లాత్ వచ్చేసి మీకు కొంచెం పెద్దగానే తిప్పి చూపిస్తున్నాను నేను. ఓకేనండి. దీన్ని ఏం చేయాలంటే ఇదిగోండి, ఫస్ట్ ఇలా కదలకుండా ఇదిగోండి అడ్డంగా స్టిచ్ వేసుకోవాలండి. కొంచెం డబల్ స్టిచ్చింగ్ లాగా వేసుకోండి, ఊడకుండా ఉంటుంది. ఇలా వేస్తారు కదండి. ఇప్పుడు మీకు పైప్ ఎంత థ్రెడ్ ఎంత సన్నగా అయితే రావాలో అంత సన్నగా పెట్టుకొని కుట్టు వేసుకోండి. అంతా ఒక లెవెల్గా వచ్చి చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ పైన ఎక్స్ట్రా ఉంది కదండి, ఇది కొద్దిగా వరకు ఈ ఖర్చు అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాతకి కొంచెం ఈ కొస ఇలా లోపలికి వెళ్ళే విధంగా కొద్దిగా మలవాలండి. మలిచిన తర్వాత కొంతమంది సూది దారంతో చూపిస్తారు, కానీ సూది దారం దాంట్లో లోపలికి వెళ్తే గుచ్చుకుపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. ఇదిగోండి, అలా కాకుండా ఇలా సన్న సువ్వ పెట్టుకున్నారనుకోండి, మీకు తొందరగా మరుగుతుందండి. ఇదిగోండి, ఈ సువ్వ ఇంకా ఎక్కువ తక్కువ ఉందండి. అలా కాకుండా ఇలా వచ్చిన తర్వాతకి అప్పుడు దీన్ని కొంచెం కొంచెం ఇలా లాగుతూ ఉంటే బయటకు వచ్చేస్తుందండి. ఈ సువ్వ సహాయంతో మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కూడా చేసుకోవచ్చండి థ్రెడ్. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మధ్యలో జాయింట్లు లేకుండా ఉంటే బాగుంటుందండి. జాయింట్లు ఉంటే జాయింట్ల దగ్గర తిరగడం మనకు చాలా కష్టం అవుతుంది. ఓకేనండి. ఇదిగోండి, ఇది వచ్చేసి థ్రెడ్ అండి. ఇప్పుడు దీనికి చివర హ్యాంగింగ్స్ ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. ఓకేనండి. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికైతే నేను ఇది గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి ఉల్టా. దీనికి ఏం చేయాలంటే కరెక్ట్గా 2.5 ఇంచెస్ అండి. బాగా హెవీగా పెట్టట్లేదండి థ్రెడ్స్, అందుకని నేను చిన్నగా పెడుతున్నాను. 2.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇటు నుంచి కూడా 2.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్స్ట్రా అయినా ఉంచుకోండి. ఇదిగోండి, ఇలా 2 పీసెస్ కట్ చేసుకోండి. సైడ్ ఖర్చులు లేకుండా తీసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా కొంచెం ఇలా మడత పెట్టి ఇలా కొంచెం గీరుకోండి. ఈ కొస ఉంది కదండి, ఇదిగోండి కరెక్ట్ ఇలా దీంట్లో పెట్టేసి ఇదిగోండి ఇలా మడత పెట్టండి. చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ఒక టాకా వేసుకోండి.
ఇదిగోండి, దీన్నేమో ఇటు లోపలికి మలవండి, దీన్నేమో ఇలా లోపలికి మలవండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇలా మలిచి ఇప్పుడు టాకా వేసుకోండి. ఓకేనండి, ఈ ఎక్స్ట్రా వచ్చిన పచ్చంతా కట్ చేయండి. ఇప్పుడు నేను తిప్పి చూపిస్తాను. చాలా సింపుల్గా ఓకేనండి, సింపుల్గా వచ్చేస్తాయి, చిన్నగా ఉంటాయండి, మరీ హెవీగా ఉండవు. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తానండి. ఇదిగోండి, ఇలా కరెక్ట్గా సెంటర్కి మలిసి ఇలా గీత గీసుకోండి. ఇదిగో ఇది ఉంటుంది కదండి, దీన్ని కరెక్ట్గా ఇదిగోండి ఇలా సెంటర్లో పెట్టుకోండి. దీని మీద ఒక స్టిచ్ పడేలా వేయండి. తర్వాత ఇదిగోండి, ఈ పైదాన్ని ఇటు పైకి మలవండి, ఈ కింది దాన్ని ఇలా కిందికి మలవండి. ఓకేనండి, ఈ ఎక్స్ట్రా కట్ చేసి లేకుండా మార్క్ చేసుకోండి. ఇదిగోండి, ఈ పైప్, ఈ హ్యాంగింగ్స్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి, నేను అవి చూపిస్తాను మీకు ముందు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.